వెల్కమ్ టు బెస్ట్ సెలెక్షన్స్. నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో బ్యూటిఫుల్ ప్యూర్ సిల్క్స్ ఉన్నాయి, టసర్స్ ఉన్నాయి, అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్, చక్కగా షిబోరీస్ ఉన్నాయి, హ్యాండ్ పెయింట్స్ ఉన్నాయి, న్యూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. రండి శారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి రత్నావళికి వైట్ కలర్ కాంబినేషన్ షిబోరీ స్టైల్. ఇది వచ్చేసరికి మనం టసర్స్లో కూడా చేసాం కదా, ఇదే స్టైల్లో వచ్చి ఇవి మనకి ప్యూర్ సిల్క్స్లో. ప్యూర్ సిల్క్స్ అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా, చాలా లైట్ వెయిట్లో కంఫర్ట్గా ఉంటుంది, చక్కగా డిజైనర్ స్టైల్ లాగా అనిపిస్తాయి. వీటికి జరీ బార్డర్స్ అవి రావు. మనకి వీవింగ్ స్టైల్ కూడా కొంచెం టసర్కి దగ్గరగా ఉంటుంది. మనకి టసర్ కంటే జరీ బార్డర్స్ వస్తాయి కదా, వీటికి జరీ బార్డర్స్ ఏమీ ఉండవు. చాలా లైట్ వెయిట్లో కంఫర్ట్గా ఉంటుంది. మనం సింగిల్ వేసుకున్నా కూడా ట్రాన్స్పరెన్సీ ఉండదు. ఎంత చక్కగా ఉందో చూడండి. ఇవి అసలు ట్రెండీ డిజైన్స్. అంటే మనం ఇందులో బ్లాక్ ప్రింట్స్ అవి కూడా చూస్తాం కదా. ఇది షిబోరీ స్టైల్ వస్తుంది. ఇలా మనకి స్ట్రైప్స్ లాగా వస్తాయి. ఇవన్నీ కూడా హ్యాండ్ షిబోరీ వస్తుంది. అంటే మనకి పర్ఫెక్ట్గా ఉండవు చూడండి. ఒకటి లావు సన్నం అలా వస్తాయి కదా. కంటిన్యూషన్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇదే కలర్ వస్తుంది, ఇదే డిజైన్ వస్తుంది. చాలా బాగుందండి కలర్. అంటే రత్నావళికి వైట్ కాంబినేషను, బ్యూటిఫుల్ కలర్. ఇంకా వీటికి స్పెషల్ ఏంటో తెలుసా, పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా పెన్ కలంకారీ వస్తుంది. ఎంత నీట్గా ఉందో చూడండి కలర్ కాంబినేషన్, డిజైన్ కూడా. ఇవన్నీ కూడా ప్రతిదానికి మారిపోతూ ఉంటాయి. ఈ డిజైన్ అనేది చాలా నీట్గా వచ్చింది. మనకి ఫ్లవర్ దగ్గర కూడా ఈ బ్లూ షేడ్ వచ్చేసరికి చక్కగా సెట్ అవుతుంది. దీనికి బ్లౌజ్ కూడా సేమ్ డిజైన్ వస్తుంది. పళ్ళు బ్లౌజు కలంకారీ వస్తుంది. మనకి శారీ అంతా ఇలా షిబోరీ వస్తుంది. న్యూ డిజైను, చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4950. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్లాక్. ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, సేమ్ అండి. దీనికి కూడా ఇలా షిబోరీ చూసారు కదా. కొన్ని లావు కొన్ని సన్న ఉంటాయి, కానీ మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా అలా ఉంటుంది. చాలా నీట్గా ఉంది కలర్ కాంబినేషన్. బ్లాక్ అండ్ వైట్ కూడా కంప్లీట్ వైట్ కాదు, హాఫ్ వైట్ వస్తుంది. ఎంత బాగుందో చూడండి, బ్యూటిఫుల్ అసలు. ఇవన్నీ ఏంటంటే చాలా ట్రెండీగా ఉంటాయండి. డిజైనర్ స్టైల్ అని మనం రెగ్యులర్గా చూసేవి కాకుండా చక్కగా ట్రెండీగా ఉంటాయి. పళ్ళు కూడా చూసారా, ఇది కూడా పెన్ కలంకారీ, ఇది డిఫరెంట్ డిజైన్. అన్నీ కూడా డిఫరెంట్గా వచ్చాయి. ఇది లేత కనకాంబరం షేడ్ వచ్చింది, కొంచెం లైట్ షేడ్. ఆల్ ఓవర్ అంతా ఇలా డిజైన్ వచ్చింది. మనకి బ్లాక్కి ఏ కలర్ అయినా కూడా భలే సెట్ అవుతుంది కదా. ఇలా బ్లౌజ్ సేమ్ పళ్ళు బ్లౌజ్ కూడా ఒక్కటే వస్తుంది. బ్యూటిఫుల్ కాంబినేషన్, చాలా ట్రెండీగా ఉంటుంది. బాగున్నాయి కదా, నీట్గా ఉందండి కలర్ కాంబినేషన్ కూడా. ఈ సారీ కూడా 4950. మనకి డిజైనింగ్ వేరు, దానివల్ల ప్రైస్ ఏదైనా కూడా దాని క్వాలిటీని బట్టి మారిపోతూ ఉంటాయి కదా. ఇందులో మనకి హ్యాండ్ పెయింట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి రాణి పింక్కి ఇలా మనకి వైట్, కొంచెం పింకిష్ వైట్ లాగా, అంటే ఈ షేడ్ చేసేటప్పుడు పింక్ లాగా కూడా ఉంది. ఇలా షిబారీ వచ్చింది. ఇవన్నీ కూడా సేమ్ స్టైల్లోనే చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. బ్యూటిఫుల్ కలర్ కదా అసలు. ఆల్ ఓవర్ అంతా కూడా ఇదే వస్తుంది. ఎక్కడ జరీ బోర్డర్స్ లేకుండా కంఫర్ట్ ఫీల్ అండి. చాలా చాలా లైట్ వెయిట్ ఉంటాయి. మనకి చున్నీలు ఉంటాయి చూసారా, ఇంచుమించు అంత లైట్ వెయిట్లో ఉంటాయి. ఎవరికైనా కూడా బాగుంటాయి. పళ్ళు చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ కదా. అసలు దేనికి దానికి సంబంధం లేదు. ఈ డిజైన్స్ పళ్ళులు బ్లౌజెస్ అన్నీ కూడా డిఫరెంట్ వచ్చాయి. ఇవన్నీ కూడా పెన్ కలంకారీ. ఎంత బాగుందో చూడండి. హాఫ్ వైట్ మీద మొత్తం అంతా ఇలా వచ్చి మధ్యలో కూడా ఇక్కడ కొంచెం దగ్గర షేడ్ ఇచ్చారు కదా, చాలా బాగుంది. సేమే బ్లౌజ్ వస్తుంది. అసలు డిజైనర్ స్టైల్ అండి, ఎంత నీట్గా ఉందో. బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 4950. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కొంచెం జర్మన్ బ్లూ షేడ్. ఇందులో నేవీ బ్లూ కూడా ఉంది. సో మీకు ఏ కలర్ కావాలన్నా క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. నెంబరింగ్ ఉంటుంది, మనం సారీకి నెంబరింగ్ ఇస్తున్నాం కదా, ఆ నెంబర్తో సహా వచ్చేటట్టు స్క్రీన్ షాట్ పెట్టండి. బ్యూటిఫుల్ కలర్ అండి. మ్యాక్సిమం అన్నిటికీ కూడా ఇలా వైట్తోనే వచ్చాయి. ఈ డిజైన్ అంతా కూడా చాలా బాగుంది కలరు, నీట్గా ఉంది. ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా స్ట్రైప్ స్టైల్లోనే షిబోరీ వస్తుంది. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా లైట్ పీచ్ కలర్ మీద ఇలా ఫ్లవర్ షేప్లో పెన్ కలంకారీ. అన్నిటికీ డిఫరెంట్ అన్నాను కదా. పళ్ళులు చూసారు కదా, దేనికి ఒకదానికి ఒక్కటి సంబంధం లేదు. ఇలా బ్లౌజ్ కూడా సేమ్ డిజైన్ వస్తుంది. చాలా బాగుందండి కాంబినేషన్, బ్యూటిఫుల్ షేడ్. ఈ సారీ కూడా 4950. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇప్పటివరకు చూసినవన్నీ కూడా అంటే ఒకే వైట్ లైన్ లాగా వచ్చాయి కదా, ఇది కొంచెం డిఫరెంట్ దాంట్లోనే. ఇది కూడా చాలా నీట్గా ఉంది. దీనికి వచ్చేసరికి వైట్తోనే వచ్చింది. వైన్ షేడ్, వైన్ అండ్ వైట్ కాంబినేషనే, కానీ మనం చూసిన సింగిల్ లైన్ లాగా ఇచ్చారు కదా, ఇది కొంచెం డిఫరెంట్ షేప్ లాగా ఇచ్చారు. షిబోరీ స్టైలే. ఇది ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా వస్తుంది. ఇలా కొంచెం పెద్దగా ఇచ్చారనమాట. ఇక్కడ లైన్స్ అవన్నీ కూడా కొంచెం పెద్దగా ఇచ్చారు. చాలా బాగుంది కాంబినేషన్. చాలా యూనిక్ స్టైల్స్ అండి ఇవన్నీ కూడా, మనకి రెగ్యులర్గా దొరకవు.
మళ్ళీ ప్రీ ఆర్డర్స్ అన్నా కూడా కష్టమే ఇవైతే. సో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. అసలు పళ్ళు చూడండి ఎంత బాగుందో, మంచి రత్నావళి షేడ్ మీద ఇలా పీకాకు పెన్ కలంకారీ చాలా నీట్గా డిజైనర్ స్టైల్లో ఉంది. చుట్టూ కూడా మళ్ళీ మనకు అవుట్లైన్ లాగా పింక్ ఇచ్చారు. బ్లౌజు ఇంకా బాగుంది, గ్రే కలర్ మీద మనకి ఇలా రత్నావళి షేడు పింకు ఇలా వచ్చి చక్కగా చిన్న స్టైల్ డిజైను చాలా బాగుంది. బ్యూటిఫుల్ డిజైనింగ్ అండి. ఈ సారీ కూడా 4950. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ షేడు. ప్యారెట్ గ్రీన్లో ఇంకొక పీస్ ఉంది. సో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. అంటే కొంచెం లైటు డార్క్ ఉందన్నమాట. నెంబరింగ్తో సహా పెడితే ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసరికి ప్యారెట్ గ్రీను కొంచెం లేత ఎల్లోయిష్ గ్రీను కొంచెం ఎల్లో షేడు ఇలా నిలువుగా లైన్స్ లాగా ఇచ్చారు. చాలా బాగుంది. గ్రీను ఎల్లో 2 షేడ్స్ కనిపిస్తున్నాయి. చాలా నీట్గా ఉంది. ఆల్ ఓవర్ అంతా అదే డిజైన్ వస్తుంది. పళ్ళు వచ్చేసరికి ఇలా లైట్ పీచ్ షేడ్ మీద పెన్ కలంకారీ. అసలు ఎంత నీట్గా ఉందో చూడండి పెన్ కలంకారీ స్టైలు. మనకి టసర్ లాగా ఇవి కూడా పోగు లావు సన్న ఉంటాను కదా, ఇక చూసారా కొంచెం వీవింగ్ అక్కడ కొంచెం థిక్గా వస్తుంది అనమాట. చాలా బాగుందండి. అసలు బ్యూటిఫుల్ కాంబినేషన్. సేమే బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుంది. ఆ లీవ్స్కి గ్రీన్ వచ్చింది కదా, చక్కగా సెట్ అయింది. బ్లౌజ్ కూడా బాగుంది కదా, చాలా క్లాస్గా ఉంది. ఈ సారీ కూడా 4950. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ స్టోర్ ఎక్కడ అని అడుగుతున్నారు. ఏలూరు చుట్టుపక్కల ఎవరైనా మీరు రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, మీకు లొకేషన్ అనేది షేర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్, ఆలివ్ గ్రీన్ షేడ్, కొంచెం డార్క్ షేడే బాగుందండి. ఇది కూడా కొత్త షేడు, చాలా బాగుంది. దీనికి వైట్తోనే ఇలా షిబోరి స్టైల్ వచ్చింది. బ్యూటిఫుల్ షేడ్, అంటే రెగ్యులర్గా దొరికే కలర్ కాదు. ప్యూర్ సిల్క్స్లో కలర్స్ కూడా చాలా బాగుంటాయండి. అంటే ఫ్యాబ్రిక్ అబ్జర్వ్ చేసుకునే దాన్ని బట్టి కలర్స్ చక్కగా ఉంటాయి. ఇలా ఆల్ ఓవర్ అంతా ఇదే డిజైన్ వస్తుంది. పళ్ళు వావ్ అండి, పళ్ళు అయితే ఎంత బాగుందో. హాఫ్ వైట్ మీద ఇలా 2 పీకాక్స్ మంచి కలర్ఫుల్గా ఇచ్చారు. ఇది కూడా పెన్ కలంకారీ స్టైల్ డిజైను. బ్లౌజ్ కూడా సేమ్ స్టైల్ మీద మనకి బ్లౌజ్కి పీకాక్ ఇవ్వకుండా చక్కగా ఇలా ఫ్లవర్ కొమ్మల్లాగా ఇచ్చారు. హ్యాండ్కి ఇలా బార్డర్ కూడా వచ్చింది. అసలు ఎంత బాగుందో చూడండి కాంబినేషన్. మనకి ఈ వైట్కి వైట్ మ్యాచ్ చేశారు, గ్రీన్ మ్యాచ్ అయింది. చాలా బాగుంది కదా, అసలు ఎంత నీట్గా ఉందనండి కాంబినేషన్. ఈ సారీ కూడా 4950. నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్, మరి మిర్చి రెడ్లు, మెరూన్ రెడ్ కూడా కొంచెం మెరూన్ కలిసిన బ్రిక్ రెడ్ షేడ్ అండి. చాలా బాగుంది. డిఫరెంట్ స్టైల్లో వచ్చింది. మనకి ఇలా క్రీమ్ షేడ్తో వచ్చింది. దీనికి వచ్చేసరికి షిబోరి స్టైలు. చాలా బాగుంది. కలర్ అయితే నీట్గా ఉంది కలర్ కాంబినేషను. దీనికి పళ్ళు బ్లౌజ్ చూడండి లైట్ సన్నగా పెన్ కలర్ మీద ఇలా పెన్ కలంకారీ స్టైల్. అన్నీ కూడా డిఫరెంట్ పళ్ళులే. ఎంత బాగుందో కలరు. డిజైనింగ్ కూడా. దీనికి బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది. సేమ్ బ్లౌజు చక్కగా నీట్గా ఉందండి. మనకి దగ్గరగా రెడ్ షేడ్ కూడా ఉంది కదా ఫ్లవర్స్కి లీవ్స్కి వచ్చేసరికి చాలా క్లాసీగా ఉంది. ఈ సారీ కూడా 4950. నెక్స్ట్ వన్ వచ్చేసి నావీ బ్లూ. ఇందాక చూసింది జర్మన్ బ్లూ షేడ్ కదా, ఇది నావీ బ్లూ షేడు. మనకి కలర్ ఇది కూడా చాలా బాగుంది. బ్యూటిఫుల్ కలర్. దీనికి చూసారంటే మీరు వైట్ ఉంది, గ్రే ఉంది. వాటికైతే ఓన్లీ వైట్ వచ్చింది కదా, చాలా బాగుంది. తెలుస్తుంది కదా మీకు. నెంబర్తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి. ఆల్ ఓవర్ అంతా ఇదే షిబోరి డిజైన్ వస్తుంది. పళ్ళు వచ్చేసరికి 2 పీకాక్స్, మనకి రాయల్ బ్లూ మీద ఇలా 2 పీకాక్స్ వచ్చింది. బ్లౌజ్ కూడా బ్లూ మీద ఇలా పీకాక్ రాలేదు. బ్లౌజ్కి వచ్చేసరికి మనకి ఇలా లతలాగా కొమ్మలు ఇచ్చారు. అక్కడక్కడ పీచ్ షేడ్ ఇచ్చారు. చాలా బాగుంది. కాంబినేషన్ బాగుంది. హ్యాండ్కి 2 సైడ్స్ కూడా బార్డర్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 4950. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్. చెప్పాను కదా ప్యారెట్ గ్రీన్లో ఇంకోటి ఉందని. ఇది వచ్చేసరికి ఓన్లీ ప్యారెట్ గ్రీన్ అండ్ హాఫ్ వైట్ కాంబినేషన్. ఇందాక మనం చూసింది ఎల్లో కూడా యాడ్ అయింది. అక్కడక్కడ ఎల్లో షేడ్ కూడా కనిపించింది కదా, కొంచెం దగ్గరగా ఉంది. ఇది కొంచెం లిటిల్ బిట్ డార్క్, అది కొంచెం లైట్ షేడ్. చాలా నీట్గా ఉందండి. రెండిట్లో ఏదున్నా తీసుకోవచ్చు, కానీ పర్టికులర్గా ఇదే కావాలి అనుకుంటే నెంబర్ క్లియర్గా పెట్టండి, నెంబరింగ్తో సహా. బ్యూటిఫుల్ కలర్, మంచి నీట్గా ఉన్నాయండి. మనకి పళ్ళులు కూడా డిఫరెంట్ చూసారా, దానికి వేరే పళ్ళు, దీనికి వేరే పళ్ళు. లైట్ బిస్కెట్ షేడ్ మీద చక్కగా ఫ్లవర్ షేప్ లాగా పెన్ కలంకారీ ఇచ్చారు. ఆ డిజైనింగ్ కూడా ఎంత నీట్గా ఉందో. మనకి డ్రెస్సెస్లో మనం కలంకారీ చేస్తాం కదా, ఇవి పెన్ కలంకారీ. చాలా నీట్గా వచ్చిందండి. ఇది కూడా బ్లౌజ్ కూడా సేమ్ స్టైల్ డిజైన్, మధ్యలో ఇక్కడ గ్రీన్కి తీసుకొచ్చారు. ఎంత బాగుందో, చాలా యూనిక్ స్టైల్. అసలు బాగుంది కదా కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 4950.
నెక్స్ట్ వచ్చేసి బ్లాక్లో 2 ఉన్నాయన్నాను కదా, సో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. దీనికి దానికి వేరియేషన్ ఏంటో తెలిసిపోతుంది కదా మీకు కూడా. ఇక్కడ వచ్చేసరికి వైట్ వచ్చింది, మధ్యలో ఎల్లో కూడా వచ్చింది. ఇందాక మనం చూసింది నేను కట్టుకునింది ఓన్లీ వైటే వచ్చింది, అదొక్కటే డిఫరెన్స్. మనకి ఇదంతా కూడా సేమ్ స్టైల్ వీవింగ్ వస్తుంది, సేమ్ ఫ్యాబ్రిక్. ఎంత బాగుందోనండి కలర్ కాంబినేషన్. అసలు డిజైన్సే భలే ఉన్నాయి, అసలు చూసిన వెంటనే కూడా భలే నచ్చాయి. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా ఒక 2 లైన్లు వైట్, ఒక ఎల్లో వస్తుంది. చాలా బాగుంటాయండి. ప్యూర్ సిల్క్ ఫ్యాన్స్ ఉంటారు కదా, అసలు ఎంత కంఫర్ట్ ఉంటుందంటే చక్కగా ఈవినింగ్ వరకు క్యారీ చేసిన జర్నీస్ కానీ చాలా కంఫర్ట్, ట్రెండీగా ఉంటాయి. చాలామందికి ఆ జరీ బోర్డర్స్ అవి ఇష్టపడరు. అసలు మాకు ఆఫ్లైన్ కూడా చూస్తాం కదా, బోర్డర్స్ ఏమీ లేకుండా చక్కగా నీట్గా కావాలనుకుంటారు కదా, చాలా బాగుంటాయండి. ఇదా పళ్ళు కూడా చూడండి, దానికి పళ్ళు వేరే వచ్చింది, దీనికి పళ్ళు వేరే వచ్చింది. దానికి పెన్ కలంకారీలో చిన్న డిజైన్ వచ్చింది కదా, ఇది పెద్ద పీకాకు. చక్కగా ఇలా మొత్తం అంతా ఒక పీకాకు కొమ్మలు అలాంటి ఇచ్చారు, చాలా బాగుంది. పీచ్లోనే షేడ్స్ ఇచ్చారు. బ్లౌజ్ చూడండి ఇంకా బాగుంది, హాఫ్ వైట్ మీద ఇలా బ్లూ అండ్ పీచ్ కాంబినేషన్ ఇచ్చారు. ఇంకా బ్లాక్కి సూపర్ ఉంది కాంబినేషన్. 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంది, చాలా చాలా క్లాసీ డిజైన్, నీట్గా ఉంది కదా. ఈ సారీ ప్రైస్ కూడా 4950. నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ పెయింటెడ్ ప్యూర్ సిల్క్స్లోనే హ్యాండ్ పెయింట్ వస్తాయి. అసలు ఎంత క్లాసిక్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా. దీనికి వచ్చేసరికి లైట్ పిస్తా షేడ్ గ్రీన్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ కలర్ పేస్టల్ షేడే. దానికి డిజైన్ ఉంది చూడండి, ఇలా మనకి పింక్, డార్క్ రూబీ పింక్ షేడ్ లాగా హ్యాండ్ పెయింట్స్. చాలా డిఫరెంట్ స్టైలు. ఇలా మనకి ఒక పెద్ద ఫ్లవర్ షేప్ లాగా ఇచ్చారు, మధ్యలో కొంచెం ప్లెయిన్ ఇచ్చి 2 సైడ్స్ కూడా ఇలా ప్లెయిన్ కలర్ వచ్చి ఇదంతా ఇలా కంటిన్యూ అవుతూ డిజైన్ వచ్చింది. ఇదంతా కుచీల పాటు. అసలు ఎంత తేలిగ్గా ఉందో చూడండి, కట్టుకున్నా కూడా అంత యూనిక్గా ఉంటుంది. పళ్ళుకి ఇలా వే డిజైన్ కొంచెం పెద్దగా ఇచ్చారు. ఫ్లవర్ షేపు ఎగ్జాక్ట్గా ఇవ్వకుండా ఫ్రీ హ్యాండ్ పెయింట్స్ ఉంటాయి కదా అలా అండి. ఇందులో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి కదా, పెయింటింగ్లో కూడా చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ చూడండి, ఆ పింక్ ఇచ్చారు, డార్క్ పింక్, చాలా డార్క్ రూబీ పింక్ షేడ్ ఉంటుంది కదా. దానికి హ్యాండ్కి బాడీ కలర్ ఇచ్చారు. వావ్ కదా, ఎంత బాగుందండి. సేమ్ డిజైన్లో ఇంకో కలర్ కూడా ఉంది, బ్యూటిఫుల్ ఉంది ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 5200. నెక్స్ట్ వన్ వచ్చేసి బేబీ పింక్. అసలు ఎంత ఎక్సలెంట్ ఉన్నాయనండి. హ్యాండ్ పెయింట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. పింక్, మంచి లైట్ పింక్ షేడ్కి కింద అంతా కూడా ఇలా లైట్ కోరా షేడ్ మీద బడ్ షేప్లో ఇచ్చారు. ఎల్లో, పింక్ అలా కంటిన్యూషన్. ఆ లీవ్స్ అవన్నీ కూడా హ్యాండ్ పెయింట్. మన స్కర్ట్ బార్డర్ వస్తుంది, ఎంత నీట్గా ఉందో షేడ్ చూడండి. మనకి దీంట్లో బాగా తెలుస్తుంది చూడండి, ప్యూర్ సిల్క్ టెక్స్చర్ అనేది లైట్ డార్క్ అలా సారల్లా కనిపిస్తున్నాయి కదా, అది వీవింగ్ స్టైలే అలా ఉంటుంది. మనకి ఇవన్నీ ఇది కొంచెం స్టార్చ్తో ఉంది, కొంచెం స్టిఫ్గా అనిపిస్తుంది. మనకి ఒక్కసారి మీరు వాడేటప్పుడు ఫినిషింగ్లో మీకు స్టార్చ్ వద్దు అనుకుంటే స్టార్చ్ లేకుండా పెట్టించుకుంటే కొంచెం ఫాల్ ఉంటుంది. అసలు ఎంత యూనిక్ పీస్ అండి. ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనం స్టెప్స్ పెట్టుకుంటే సింగిల్ వేసుకోవాలనుకున్న ఇలా డిజైన్ వస్తుంది. బాగుంది, అసలు సింగిల్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ట్రెండీ యూనిక్ స్టైల్. పళ్ళు చూడండి, ఇలా హాఫ్ అంతా కూడా హ్యాండ్ పెయింట్ ఇచ్చారు. కింద మనకి అలా బార్డర్ అక్కడి వరకు తీసుకొచ్చారు. ఇలా డిఫరెంట్గా ఇచ్చారు. మనకి రెగ్యులర్గా కింద వైపు వస్తుంది, కానీ దీనికి ఇలా పైకి ఇచ్చారు. దీనికి బ్లౌజు డార్క్ పింక్ ఇచ్చారు చూడండి. అక్కడ బడి షేప్లో డార్క్ షేడ్ ఇచ్చారు కదా, ఆ కలర్ ఇచ్చారు. చాలా నీట్గా ఉంది. హ్యాండ్కి కూడా చక్కగా బార్డర్ ఇచ్చారు, చిన్న బర్డ్ షేప్ లాగా బార్డర్ వచ్చింది. బ్యూటిఫుల్ ఆసమ్ పీస్. ఈ సారీ ప్రైస్ కూడా 5200. చాలా నీట్గా ఉందండి. అసలు ఇది చూడండి, ఎంత అద్భుతం అనాలన్నమాట. ఇందాక చూపించా కదా పిస్తా గ్రీన్ షేడ్ మీద ఇదే డిజైను, సేమ్ డిజైనే. దీనికి వచ్చేసరికి లైట్ కోరా షేడ్ మీద ఇలా మనకి కొంచెం వంగపూ కలర్లో డార్కర్ షేడు, కొంచెం లైట్ షేడు, అదే దానిలాగా మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది. దీనికి స్టార్చ్ లేదు చూడండి, ఫాల్ అనిపిస్తుంది. చక్కగా ఫాల్ ఉంటుంది. ఫాలింగ్ ఇష్టమైతే ఇలా స్టార్చ్ లేకుండా కట్టుకోవచ్చు. ఎంత బాగుందో డిజైన్ అయితే. ఒక డిఫరెంట్ యూనిక్ పీసెస్లో ఇలా వచ్చింది. మొత్తం అంతా షేడ్లో డిజైన్ వచ్చింది. దీనికి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ కంటిన్యూషన్ ఉంటుంది. చాలా బాగుంది. ఇలా లావు సన్నం తెలుస్తున్నాయి కదా, ఈ వీవింగ్ దగ్గర ఇవేమీ డ్యామేజెస్ కాదండి. మనకి ప్యూర్ సిల్క్ వీవింగే అలా ఉంటుంది. దీనికి పళ్ళు కూడా బ్యూటిఫుల్ ఉంది. అసలు చాలా చాలా నీట్గా ఉంది. బ్లౌజ్ వచ్చేసరికి ఆ కలర్ డార్క్ ఇచ్చారు చూసారా, మధ్యలో షేడు ఆ కలర్ వచ్చి హ్యాండ్కి చిన్న బార్డర్ ఇచ్చారు పింక్ షేడ్తో. బ్యూటిఫుల్ అండి. ఈ సారీ ప్రైస్ కూడా 5200. చాలా ట్రెండీగా ఉన్నాయి అసలు, అన్నీ కూడా డిజైనర్ స్టైల్ లాగా. నెక్స్ట్ కలర్ చూడండి, ఎల్లో, మంచి ఎల్లో షేడ్కి ఇది కూడా
రోజెస్ ఒక బంచ్ లాగా హ్యాండ్ పెయింట్తో ఇచ్చారు చూడండి. ఎల్లో పింక్ వచ్చింది, మళ్ళీ అక్కడ మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి అలా కంటిన్యూషన్లో ఇచ్చారు. ఇదంతా కూడా ఎల్లో షేడ్, మంచి ఎల్లోకి మళ్ళీ ఇక్కడ స్టెప్స్ దగ్గర సింగిల్ వస్తుంది. బ్యూటిఫుల్ అండి, చాలా చాలా నీట్గా ఉన్నాయి. ఇలా ఆల్ ఓవర్ అంతా ఇదే స్టైల్లో వస్తుంది. మంచి క్వాలిటీ ఉంటుంది. డిజైనింగ్ కూడా చాలా చాలా ట్రెండీగా డీసెంట్గా ఉన్నాయి. ఇలా మొత్తం ఇదంతా కూడా వాళ్ళు డై చేసుకొని కలరింగ్ అంతా చేయడం అనేది చాలా పని అండి. ఇదంతా కూడా హ్యాండ్తో చేసిందే. ఇలా రోజెస్ కూడా ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. చిన్న బర్డ్స్ వచ్చి ఇలా పళ్ళు ఇచ్చారు, హాఫ్ వైట్ మీద చివరి కూడా ఎల్లో ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలర్ ఇచ్చారు చూడండి. చక్కగా డార్క్ పింక్ ఇచ్చారు. ఆ బర్డ్ షేప్లో పింక్ ఉంది కదా, ఆ కలర్ వచ్చి హ్యాండ్ కూడా మనకి ఇలా చక్కగా రోజెస్ ఇచ్చారు. బ్యూటిఫుల్ అండి, చక్కగా క్లాసీగా డిజైనర్ స్టైల్ లాగా ఉంటుంది. చాలా నీట్గా ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 5200. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకుని మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నా నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ సిల్క్స్లోనే ఇది కూడా అసలు ఎంత బాగుందోనండి. హ్యాండ్ పెయింట్లో అసలు అన్నీ కూడా బ్యూటిఫుల్ డిజైన్స్, కలర్స్ కానీ డిజైనింగ్ కానీ ఎంత నీట్గా ఉందో చూడండి. బ్రషింగ్ స్టైల్ అంతా కూడా కోరా షేడ్ మీద కూడా కొంచెం డార్కే బిస్కెట్ షేడ్ అనొచ్చేమో, దాని మీద ఇలా ఎల్లోలో కూడా లైట్ ఎల్లో, గోల్డెన్ ఎల్లో, కొంచెం డార్కర్ షేడ్. ఇలా స్టార్టింగ్ కూడా ఒక పెద్ద ఫ్లవర్ షేప్ లాగా ఇచ్చి కింద మనకి చిన్న బార్డర్ బ్రౌన్ కలర్తో రిబ్బన్ బార్డర్ లాగా ఇచ్చారు కదా. అసలు ఎంత బాగుందోనండి. ఇలా ఆల్ ఓవర్ అంతా వచ్చింది. దీని కొంచెం స్టార్చ్ ఉంది, అందుకు కొద్దిగా స్టిఫ్గా అనిపించవచ్చు, కానీ మొత్తం అన్నీ కూడా సేమ్ ఫ్యాబ్రికే. బ్యూటిఫుల్ డిజైన్. ఇలా మనకి అక్కడ ఒక పెద్ద డిజైన్ లాగా ఇచ్చారు కదా. ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక పైవైపు కూడా ఈ బ్రౌన్ కలర్ రిబ్బన్ బార్డర్ ఇచ్చారు. ఇలా పెద్ద ఫ్లవర్ ఇచ్చారు. సింగిల్ వేసుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది. డీసెంట్గా ఉంటాయండి. డీసెంట్గా హడావిడి లేకుండా కావాలనుకుంటే మంచి ఆప్షను ప్యూర్ సిల్క్స్ డ్రెస్సెస్. దీనికి పళ్ళు కూడా ఇలా పెద్ద కొమ్మలాగా ఇచ్చారు కదా, ఎంత నీట్గా ఉందో చూడండి. బ్యూటిఫుల్ వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఆ కింద బార్డర్ బ్రౌన్ ఇచ్చారు కదా, ఆ కలర్ ఇచ్చారు. చాలా బాగుంది. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, చక్కగా ఉంది కదా. ఈ సారీ ప్రైస్ కూడా 5200. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ స్టైల్. ఇది కూడా హ్యాండ్ పెయింటే. హ్యాండ్ పెయింట్ చాలా యూనిక్ స్టైల్. దీనికి వచ్చేసరికి లైట్ గ్రీన్ షేడ్, ప్యారెట్ గ్రీన్లో కూడా కొంచెం లైట్ షేడ్ వచ్చింది. కింద వచ్చేసరికి కొంచెం డార్క్ గ్రీన్ ఇచ్చారు. ఆ ఫ్లవర్ షేప్ లాగా ఇచ్చారు కదా, అదంతా కూడా హ్యాండ్ పెయింట్తో వచ్చిన డిజైన్. ఇది కూడా ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ వస్తుంది. అది కింద ఫ్లవర్ లాగా బార్డర్ లాగా ఇచ్చారు. ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక పై వైపు కూడా వచ్చింది. చాలా బాగుందండి. కలర్ అయితే మంచి గ్రీన్ షేడ్. మనకి కలర్స్ కూడా చాలా క్లాసీగా ఉంటాయి. పళ్ళు ఇదంతా కూడా మనకి హ్యాండ్ పెయింట్ వచ్చింది. గ్రీన్ కలర్ ఇచ్చారు. ఇక్కడ డార్క్ షేడ్ గ్రీన్ ఇచ్చారు కదా, ఆ కలర్ ఇచ్చారు. గ్రీన్లోనే లైట్ డార్క్ షేడు. బ్లౌజ్ కూడా ప్లెయిన్ గ్రీన్ వచ్చి హ్యాండ్కి బార్డర్ వచ్చింది. బ్యూటిఫుల్ డిజైనర్ స్టైల్, చాలా బాగుందండి. ట్రెండీగా ఉంటుంది. ఈ సారీ ప్రైస్ కూడా 5200. నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి. ఇది కూడా అద్భుతమే. అసలు ఇప్పటి వరకు మనం ప్యూర్ సిల్క్స్ చూసాం కదా, ఇక నుంచి అన్నీ కూడా టసల్స్. ఇప్పుడు మనం ప్యూర్ సిల్క్స్లో కూడా ఇలాంటి స్టైల్ ఫ్రీ హ్యాండ్ ఫ్లవర్ చూసాం కదా, కొంచెం ఎగ్జాక్ట్ డిజైన్ కాదు, కొంచెం మారుతూ ఉంటాయి. ఇది మంచి ఎల్లో షేడ్కి ఇలా కుర్చీల్లో కూడా ఒక ఫ్లవర్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి ఒక పెద్ద ఫ్లవర్ ఇచ్చారు. ఇది ఏంటి స్పెషల్ అంటే వితౌట్ బార్డర్, జరీ బార్డర్ లేకుండా వచ్చే టసర్. మనం బార్డర్ ఉన్న టసర్ కన్నా వితౌట్ బార్డర్ వచ్చే టసరే ప్రైస్ ఎక్కువ. చాలా బాగుంది కలర్ అయితే. ఎంత బాగుందోనండి. మంచి ఎల్లో షేడ్, ఎవరికైనా కూడా బాగా సెట్ అవుతుంది. అలానే టసర్స్ అనేసరికి ఇంకా కొంచెం ప్యూర్ సిల్క్సే కొంచెం లిటిల్ బిట్ కొంచెం షైన్ ఉంటాయి, కానీ టసర్స్ అయితే అస్సలు షైనీ ఉండవండి. డస్టీ లుక్లోనే ఉంటాయి. అంటే వాడే వాళ్ళకైతే తెలుస్తుంది, తెలియని వాళ్ళు కొంచెం అంటే నార్మల్గా ఉందనుకోవచ్చు, కానీ అంత క్లాస్ లుక్లో ఉంటాయి, అంత నీట్గా ఉంటాయి. ఇది కూడా తెలుస్తుంది కదా వీవింగ్ స్టైల్ అనేది. ఇక్కడ మనకి అలా పింక్ కలర్ వచ్చింది కదా, ఎల్లోకి లైట్ పింక్ షేడ్, చాలా నీట్గా ఉంది. బ్యూటిఫుల్ అండి. మ్యాక్సిమం ఇవన్నీ కూడా సిల్క్ మార్క్తోనే వస్తాయి. ఎక్కడన్నా 1-2 వాటికి ఏమన్నా కవర్లో కానీ ప్యాకింగ్లో కానీ ఊడిపోయినా కూడా మీకు అన్నీ కూడా ఇలా సిల్క్ మార్క్తోనే ఉంటాయి. అంత నీట్గా ఉన్నాయి చూడండి. అసలు పళ్ళు వచ్చేసరికి ఇలా ఒక ఫ్లవర్ షేపు, ఒక బర్డ్ షేప్ ఇచ్చారు. బ్యూటిఫుల్ డిజైనింగ్ అండి, చాలా నీట్గా ఉంది. ఆల్రెడీ నేను చెప్తాను కదా, ఈ ట్యాగ్స్ అవి కూడా మనకి ఫినిషింగ్ చేస్తారు. ఫినిషింగ్ వల్ల దానికి ట్యాగ్ ఉంటుంది, కానీ మేము చేయించిన ఫినిషింగ్ కాదు. ఇలా పింక్ కొంచెం డార్కర్ షేడ్ ఇచ్చారు. ఇది కూడా ప్లెయిన్ టసర్ బ్లౌజ్ వచ్చింది. చాలా నీట్గా ఉందండి.
బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 6800. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కూడా హ్యాండ్ పెయింట్లోనే, ఇవి ఒక డిఫరెంట్ స్టైల్. ఇది వచ్చేసరికి రత్నావళి కలర్లో కూడా మరీ డార్క్ ఏం కాదు, కొంచెం పేస్టల్ షేడే. మీకు ఆ షేడ్స్ తెలుస్తున్నాయి కదా, లైట్ డార్క్ వచ్చి, అంటే ఆ దారం లావు ఉన్న చోట ఇంకొంచెం థిక్గా ఉంటుంది, లైట్ ఉన్న చోట కొంచెం లైట్గా. ఇది కూడా ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్, అసలు వితౌట్ బార్డర్ వచ్చి ఇలా కిందంతా ఇలా షేప్ అసిమెట్రిక్గా వచ్చినట్టుగా వచ్చింది. కొమ్మ మీద ఆ బోర్డ్ చూడండి ఎంత బాగుందో, చక్కగా లైట్ కలర్ పాలపిట్ట ఇచ్చారు. కింద కూడా పింక్, లైట్ పింక్ షేడ్తో చిన్న బార్డర్ లాగా ఇచ్చారు, పైపింగ్ అంటే రిబ్బన్ బార్డర్ లాగా. జరీ బార్డర్స్ ఏమీ రావు, ఇది మళ్ళీ ఇలా వేవ్ షేప్ లాగా ఇచ్చారు. ఇక్కడ కూడా బర్డ్, ఇవన్నీ కూడా ఫ్లవర్స్. 2 సైడ్స్ కూడా ఇదే కలర్ రిబ్బన్ బార్డర్ ఇచ్చి చాలా యూనిక్ స్టైల్ ఉంది, బ్యూటిఫుల్ అండి. అసలు ఓన్లీ టసర్స్ కట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, అసలు ఎంత బాగుందో. చాలా లైట్ వెయిట్లో, పళ్ళు అయితే ఇంకా అసలు చాలా చాలా బాగుంది. మొత్తం ఆ ఫ్లవర్స్, బర్డ్స్ కూడా ఎంత రియలిస్టిక్గా వచ్చాయో చూడండి. మీకు మధ్య మధ్యలో పెన్సిల్ గీతలు కూడా కనిపిస్తాయి, వాళ్ళు డ్రా చేసుకొని చేస్తారు కదా, అలా కూడా ఉంటాయి. ఇలా చివరి కూడా పింక్ ఇచ్చారు. పింక్ కూడా మంచి కొంచెం ఆనియన్ షేడ్ పింక్ ఉంటుంది చూసారా, అలాంటి లేత పింక్. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది. ఇది టసర్ వితౌట్ బార్డర్ వస్తుంది. ఈ సారీ ప్రైస్ కూడా 6800. చాలా చాలా బాగున్నాయండి, అసలు ఓపెన్ చేస్తే ఇంకా బాగున్నాయి. ఇది వచ్చేసరికి స్లేట్ బ్లాక్ కలర్, మరి డార్క్ జెడ్ బ్లాక్ కాదు, దానికి హ్యాండ్ పెయింట్ చూసారా, ఇది ఒక డిఫరెంట్ స్టైల్. చక్కగా అలా లోటస్లు బర్డ్ షేప్ లాగా ఇచ్చి 2 సైడ్స్ పింక్ కలర్ చిన్న రిబ్బన్ బార్డర్ ఇచ్చారు, ఒక 2 ఇంచెస్. ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక పై వైపు కూడా వచ్చింది. మిగిలిందంతా ప్లెయిన్ వచ్చి మనకి ఇది స్కర్ట్ బార్డర్ స్టైల్ లాగా డిజైన్ వచ్చింది. చాలా యూనిక్ స్టైల్, అసలు కట్టుకున్నా కూడా అంతా క్లాసీ లుక్లో ఉంటాయి. దీనికి జరీ బార్డర్స్ అయ్యి లేకుండా చాలా యూనిక్. ఇలా పళ్ళుకి మనకి ఇదంతా కూడా పెద్దగా హ్యాండ్ పెయింట్ వచ్చింది, చాలా నీట్గా ఉంది. చివరి కూడా ఇలా పింక్ డిజైన్ కలర్ ఇచ్చారు కదా, చక్కగా హైలైట్ అయింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ వచ్చి హ్యాండ్కి చిన్న బార్డర్ ఇచ్చారు. చాలా నీట్గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే. ఇవన్నీ కూడా డ్రై వాష్, బ్యూటిఫుల్ షేడ్ అండి, ఎలిఫెంట్ గ్రే వస్తుంది. చాలా చాలా డిజైనర్ స్టైల్లో ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 6800. చాలా బాగున్నాయండి అసలు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా హ్యాండ్ పెయింట్. ఇప్పుడు మనం చూసాయన్నీ హ్యాండ్ పెయింట్సే. గ్రీన్ వస్తుంది దీనికి వచ్చేసరికి, గ్రీన్లో కూడా లైట్ డార్క్ షేడ్స్, మరి డార్క్ గ్రీన్ కాదు, చూసారంటే మధ్యలో కొంచెం డార్క్ ఉంది, ఇటు అటు కూడా కొంచెం లైట్ షేడ్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి స్కర్ట్ బార్డర్ వస్తుంది, ఇలా మనకు కొంచెం కలర్స్తో మల్టీ కలర్స్ లాగా ఇచ్చారు. ఫ్లవర్ డిజైన్ అది వచ్చేసరికి లైట్ షేడ్స్తోనే, మరి డార్కర్ కలర్స్ కాదు, అందులో వాడిని కూడా కొంచెం పేస్టల్ షేడ్ కలర్స్ వాడారు. 2 సైడ్స్ కూడా మనకి ఇలా చిన్న రిబ్బన్ బార్డర్ పీచ్ కలర్ ఇచ్చారు. ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి పై వైపు కూడా హ్యాండ్ పెయింట్ వచ్చింది, వితౌట్ జరీ బార్డర్, ప్యూర్ టసర్, హ్యాండ్లూమ్ టసర్ వస్తుంది, హ్యాండ్ పెయింట్. చాలా బాగుంది. ఇంకక్కడి నుంచి కూడా మిడిల్ అంతా గ్రీన్ వస్తుంది, చాలా బాగుంది. ఆ బ్రష్ మనకి ఆ బ్రష్ వాడే స్ట్రోకులు కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇది పళ్ళు వచ్చేసరికి మధ్యలో ఇలా గ్రీన్ ఇచ్చి ఇక్కడ కూడా ఈ హ్యాండ్ పెయింట్ ఇచ్చారు. చివర లైట్ పీచ్ షేడ్ ఇచ్చారు కదా, అదే కలరు బ్లౌజ్ వచ్చింది. ఎంత బాగుందోనండి కలర్ కాంబినేషన్, కానీ చాలా యూనిక్ స్టైల్లో ఉంటుంది, హడావుడి లేకుండా చాలా నీట్గా డస్టీ లుక్లో ఉంది, కానీ చాలా క్లాస్గా ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 6800. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్లో ఇదొక డిజైనర్ స్టైల్ అండి, చాలా బాగుంది. ఇదంతా మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా హ్యాండ్ పెయింటే. మనకి ఈ కలర్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా మనకి అంత డిజైనింగ్ అంతా కూడా హ్యాండ్తో చేసిన పెయింటింగ్ అంతా. చూసారా పైన మెరూనిష్ రెడ్ షేడ్, అలా అని చాలా డార్కర్ షేడ్ ఏం కాదు, మీకు మెరిసిపోతూ అయితే ఉండవండి టసెస్, డస్టీ లుక్లో వచ్చి. పైన కూడా ఒక కొమ్మ ఇచ్చారు, కింద ఆ బ్లాక్ మీద కొమ్మ ఇచ్చి దానికి లీవ్స్, కింద వచ్చేసరికి లైట్ ఆరెంజ్ షెల్లో లాగా చిన్న రిబ్బన్ బార్డర్ ఇచ్చారు. ఇది కుచీల పాటు, కుచీల్లో మనకి ఇలా వస్తుంది, హాఫ్ ఇంచుమించు హాఫ్ కూడా కాదు, అలా చెట్టు కాండం ఉంటుంది కదా, దాన్ని బార్డర్ లాగా ఇచ్చారు. అక్కడి నుంచి ఇలా పైవైపు కూడా లీవ్స్ ఇచ్చారు, కొమ్మ మొత్తం ఉన్నట్టు, ఇటు అటు కొమ్మ ఉన్నట్టు, కింద బ్లాక్ షేడ్, పైవైపు రెడ్ షేడ్, 2 సైడ్స్ కూడా రిబ్బన్ బార్డర్ ఇచ్చారు. చాలా యూనిక్గా ఉంది అసలు. ఇది కూడా వితౌట్ బార్డర్ ఉన్న టసరే. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది. చెట్టు ఇచ్చారు కదా మొత్తం. పళ్ళులో చూడండి చక్కగా అమ్మాయి అబ్బాయి, చాలా నీట్గా ఉంది, ఓల్డ్ స్టైల్ లాగా ఇచ్చారు డ్రెస్సింగ్. అదిని మొత్తం హ్యాండ్ పెయింట్, చాలా క్లాస్గా ఉందండి. డిజైనింగ్ అంతా కూడా నీట్గా ఉంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మన కింద బార్డర్ షేడ్ ఇచ్చారు కదా, ఆ కలరు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది.
బ్యూటిఫుల్ ఉంటుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 6800. అసలు అన్నీ కూడా చాలా క్లాస్ ఉన్నాయి. ఓపెన్ చేస్తే అసలు వేటికి అవే అన్నట్టు ఎంత నీట్గా ఉన్నాయో. మనం ఇందాక ఆల్రెడీ గ్రీన్ ఒకటి చూసాం కదా, అది డిజైన్ డిఫరెంట్, ఇది డిజైన్ డిఫరెంట్. సో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. మనకి బోర్డర్ దగ్గర కలర్స్ కూడా మారుతూ ఉన్నాయి. చాలా బాగుంది. ఇది కూడా గ్రీన్ వచ్చి కింద అంతా స్కర్ట్ బోర్డర్, కొంచెం మనకి నీళ్ళంత కదా వరకు రావచ్చు, అటు ఇటుగా ఉంది కదా డిజైన్ వచ్చేసరికి. ఇలా ఫ్లవర్ షేప్ 2 సైడ్స్ కూడా మనకి అలా లైట్ రత్నావళి కలర్ చిన్న రిబ్బన్ బార్డర్ ఇచ్చారు. ఇలా ప్రిల్స్ అయిపోయాక పై వైపు కూడా డిజైన్ వచ్చింది. చాలా బాగుందండి, నీట్గా క్లాస్గా ఉంది. ఇవి చూసేటప్పుడు ఎలా ఉన్నా మనం కట్టుకుంటే మాత్రం మనకి బాగుంటాయి. కంఫర్ట్ ఫీల్ అండి అసలు, ఫస్ట్ మెయిన్ కంఫర్ట్ అసలు. ఇలా మనకి పళ్ళు కూడా చాలా నీట్గా డిజైన్ వచ్చింది కదా. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్ పెయింట్ వస్తుంది, హ్యాండ్లూమ్ శారీస్. ఇలా చివరి కూడా రత్నావళి షేడ్ ఇచ్చారు, అదే కలరు బ్లౌజ్ వచ్చింది. ఎంత బాగుంది చూడండి కాంబినేషన్, చాలా నీట్గా ఉంది, బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 6800. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి వచ్చేసరికి జరీ బార్డర్. జరీ బార్డర్లో కూడా మనకి ఇలా నగిషి బార్డర్ వస్తాయి, మన కంచి బార్డర్లో వస్తాయి కదా, ఆ స్టైల్ వీవింగ్ వస్తుంది హ్యాండ్ పెయింట్స్లో. చాలా బాగుంటాయి ఇవి కూడా. మనం వీటిలో కూడా చాలా వెరైటీస్ చేసాం కదా. ఇది చూడండి కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ కొంచెం ఒక్క కలర్ ఉంటుంది సరే, ఆ కలర్ కాంబినేషన్. ఇదంతా కూడా హ్యాండ్ పెయింటే. పైన ఇక్కడ ఒక కొంచెం వేవ్స్ లాగా ఇచ్చారు కదా, ఒక పార్ట్లో క్రీమ్ ఇచ్చి దాని మీద ఇలా హ్యాండ్ పెయింట్, కింద కూడా అలా ఒక్క కలర్, దాని మీద కూడా హ్యాండ్ పెయింట్ వచ్చింది పెద్ద ఫ్లవర్ షేప్ లాగా. 2 సైడ్స్ కూడా మనకి ఇలా జరీ బార్డర్ ఉంటుంది. జరీ కూడా ప్యూర్ జరీ వస్తుంది, చాలా సాఫ్ట్ ఉందండి. మనకు రెగ్యులర్గా కడ్డీ బార్డర్ వస్తుంది కదా, ఇది వీవింగ్లో వచ్చిన బార్డరు. ఇంకక్కడి నుంచి కూడా మొత్తం ఆల్ ఓవర్ పెయింటే. బ్యూటిఫుల్ కలర్ అసలు. 2 సైడ్స్ మనకి ఇలా రత్నావళి కలర్ బార్డర్ వచ్చి చాలా నీట్గా ఉంది. అలా వేసుకున్న సింగిల్ వేసుకున్నా కూడా ఇంత డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. హ్యాండ్లూమ్స్ అండ్ ఎలా అయినా మనం ఎంత సింథటిక్స్ చూసినా డిజైనింగ్ అవి ఎంత క్లాస్ ఉందో చూడండి. పళ్ళు వచ్చేసరికి ఇలా జరీ లైన్స్ వచ్చి మధ్యలో కూడా ఈ డిజైన్ వచ్చింది, ఆ లీఫ్ డిజైన్ కానీ మొత్తం హ్యాండ్ పెయింట్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్, మనకి ఇక్కడ గ్రీన్ ఇచ్చారు కదా ఆ కలరే. హ్యాండ్కి 2 సైడ్స్ కూడా ఈ జరీ బార్డర్ వస్తుంది, ప్లెయిన్ వచ్చింది. ఎంత బాగుందోనండి కలర్ కాంబినేషన్, డిజైనింగ్ కూడా. ఈ సారీ ప్రైస్ కూడా 6800. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలాగే చిన్న జరీ బార్డర్ వచ్చింది. ఇది అది కొంచెం 3 ఇంచెస్ ఉంది కదా, ఇది ఒక 2 ఇంచెస్ లోపే ఉంటుంది. ఇది చిన్న నక్షి బార్డర్ వచ్చింది. ఇది కూడా హ్యాండ్ పెయింటే, గ్రీన్ కలర్ వచ్చి. ఇది ఒక ఇలా మనకి ఇది కూడా కొంచెం వేవ్ షేప్ లాగా, అంటే మరి ఎగ్జాక్ట్గా గీసినట్టుగా కాకుండా ఫ్రీ హ్యాండ్ పెయింట్స్ ఇవన్నీ కూడా. ఇలా కొంచెం ఓల్డ్ స్టైల్ రాజ్మహల్స్ అవి ఉంటాయి కదా అలా. ఒక కార్ ఇచ్చారు, 2 సైడ్స్ కూడా ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది. చాలా బాగుంటుందండి, కట్టుకున్నా కూడా చక్కగా ఉంటుంది. ఇలా ఒక కారు, చెట్టుకు కూడా చుట్టూ మనం అలా గట్లు కడతారు కదా, బ్రిక్ స్టైల్ లాగా ఇచ్చారు. ఇలా చెట్టుకు కూడా గ్రీన్ కలర్ షేడ్ ఇచ్చి పైన అంతా గ్రీన్ వచ్చింది. కలర్ కాంబినేషన్ ఎంత బాగుందండి. గ్రీన్కి ఎల్లో కలర్ బార్డర్ ఇచ్చారు. పళ్ళు వచ్చేసరికి ఇలా మొత్తం అంతా ఒక పెద్ద మహల్ లాగా ఇచ్చి ఇలా మనకి కారు, ఇక్కడ కూడా 2 కలర్స్తోనే ఇచ్చారు, ఎల్లో గ్రీను. అందులో షేడ్స్ మధ్యలో జరీ ఉంది. బ్లౌజ్ కూడా ఎల్లో కలర్ వచ్చింది. చాలా నీట్గా ఉంది, డీటెయిలింగ్ అంతా కూడా క్లాస్ అండి. ఇవన్నీ బాగుంది కదా. ఈ సారీ కూడా 6800. అసలు ఓపెన్ చేస్తే అసలు అన్నీ కూడా అంత నీట్గా ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మనం కొంచెం ఒక్క షేడ్లో ఒకటి చూసాం కదా, ఇది ఒక డిఫరెంట్ స్టైల్, దగ్గరగా ఉన్నట్టున్నాయి 2 కొంచెం. సో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. ఇది కూడా హాఫ్ వేవ్ స్టైల్ వచ్చింది, కింద వైపు అలా ఎల్లో. ఇది వచ్చేసరికి కొంచెం రెస్ట్ ఆరెంజ్ షేడ్ ఉంటుంది కదా, ఆ కలర్ ఇచ్చారండి. దీనికి కూడా చిన్న బార్డర్, మ్యాంగో స్టైల్ డిజైన్ వచ్చిన జరీ బార్డర్, అంటే మనకి కంచిపట్లో వచ్చే స్టైల్ ఉంటుంది కదా అలా ప్యూర్ జరీ వస్తుంది. ఇది హాఫ్ వరకు ఇలా వచ్చింది కదా, ఇక్కడ నుంచి మొత్తం అంతా వచ్చేస్తుంది. అటు ఇటు ఈ కలర్ వచ్చి మధ్యలో కోరా షేడ్ మీద ఇలా హ్యాండ్ పెయింట్. ఎంత చక్కగా ఉందోనండి, బ్యూటిఫుల్ డిజైనింగ్. చిన్న బార్డర్ వచ్చి హ్యాండ్ పెయింట్లో క్లాస్ అండి. టసస్ అనేసరికి క్లాస్ కదా అసలు, ఎంత బాగుందో. ఇలా పళ్ళు అంతా కూడా డిజైన్ వచ్చి, ఇది కూడా మధ్యలో 3 జరీ లైన్స్ మధ్యలో లీవ్స్ డిజైన్ వచ్చింది. చివరి కూడా మనకి కుచ్చులు ఉంటాయి, మీరు కావాలంటే ఇటు ముళ్ళు వేయించుకోవచ్చు, లేదంటే సిగ్జాగ్ చేయించుకున్నా చాలా బాగుంది. అసలు ఎంత వీవింగ్ కూడా బాగా తెలుస్తుంది చూడండి. ఆ పోగు లావు సన్నమని చెప్తాను కదా, అది స్టైల్, దాని వీవింగ్ ఏ అందము మనకి టసర్కి. ఇలా ప్లెయిన్ వచ్చి 2 సైడ్స్ కూడా చిన్న బార్డర్ వస్తుంది. అసలు బ్యూటిఫుల్ కాంబినేషన్ అసలు.
ఎంత బాగుందోనండి కాంబినేషన్ అయితే. ఈ సారీ ప్రైస్ కూడా 6800. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. నా నెక్స్ట్ సారీ వచ్చేసి హ్యాండ్ పెయింటెడ్ టసర్లోనే, ఇది విత్ బార్డర్, జరీ బార్డర్ వచ్చి అసలు కలర్ చూడండి, లైట్ పిస్తా గ్రీన్ షేడ్కి కిందంతా కూడా అలా హ్యాండ్ పెయింట్, మనకి ఇంచుమించు నీళ్ళంత వరకు కూడా ఇలా హెచ్చు తగ్గులుగా డిజైన్ వచ్చింది కదా, లోటస్ షేప్ డిజైను చాలా బాగుంది. కార్డ్ వచ్చి 2 సైడ్స్ కూడా చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో, వైన్ కలర్ డార్కర్ షేడ్ ఇచ్చి ఇదంతా కూడా మధ్యలో పేస్టల్ కలర్, చాలా బాగుంది, క్లాసీ అండ్ అసలు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ టసరు, ఇది జరీ బార్డర్తో వచ్చింది. దీనికి పళ్ళులో కూడా మనకి ఇలా జరీ 3 లైన్స్ వస్తాయి కదా, వాటి మీద కూడా హ్యాండ్ పెయింట్ వచ్చి చివర మనకి డార్క్ వైన్ షేడ్ వచ్చింది, చాలా బాగుంది. అసలు బ్లౌజ్ చూడండి ఇంకా బాగుంది, డార్క్ షేడ్ వచ్చి చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. కాంబినేషన్ అయితే ఆసమ్ ఉందండి. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 5900. చాలా నీట్గా ఉంది, చక్కగా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇవి కూడా హ్యాండ్ పెయింట్స్లోనే, ఇది వచ్చేసరికి చెక్స్లో. ఇప్పటివరకు మనం వితౌట్ చెక్స్ అలా చూసాం కదా, జరీ బార్డర్ వస్తుంది, చెక్స్ వస్తుంది. ఇది లైట్ కోరా కలర్కి, ఇది ఈ కలర్ కాంబినేషనే ఇంకొకటి ఉంది. సో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి, అంటే డిజైన్ మారుతుంది. ఇది ఇలా మనకి పెద్ద ఫ్లవర్ వచ్చి, దీనికి ఏంటంటే మనకి బార్డర్ మీద కూడా డిజైన్ వస్తుంది అక్కడక్కడ, అంటే మొత్తం కాదు, ఇది లీఫ్ వచ్చింది కదా ఈ డిజైన్ ఇలాగా మొత్తం. ఇది ఇక బార్డర్ స్టైల్ అలా కాకుండా ఆల్ ఓవర్ అంతా కూడా హ్యాండ్ పెయింట్ వస్తుంది, చాలా బాగుందండి. అంటే మనం ఇలాంటి స్టైలు ప్రింటింగ్లో కూడా చూసాం, బ్లాక్ ప్రింట్లో కూడా మొత్తం అంతా అలా వచ్చింది కదా, ఇది డిఫరెంట్ ఆ ఫ్యాబ్రిక్ డిజైనింగ్ బట్టి ప్రైస్ కదా, చాలా బాగుంది. ఆల్ ఓవర్ అంతా ఇలా ఆ బ్లూలో కూడా లైట్ డార్క్ షేడ్ వచ్చి ఎవర్ గ్రీన్ కాంబినేషన్, బార్డర్ స్టైల్ కాకుండా ఇంకా ఆల్ ఓవర్ అంతా ఉంటుంది. డిజైనింగ్ చాలా నీట్గా ఉంది. పళ్ళులో కూడా జరీ లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఈ బ్లూ షేడ్, మరి డార్క్ రత్నాలు ఏం కాదు, కొంచెం పేస్టల్ లుక్ వచ్చిన కలర్, చెక్స్ వచ్చి ప్లెయిన్ వచ్చింది. బ్యూటిఫుల్ కాంబినేషన్, చాలా నీట్గా ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 6500. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే కలర్, ఇది కూడా చాలా చాలా బాగుందండి. గ్రేలో కూడా మనకి మబ్బు షేడ్ గ్రే ఉంటుంది చూసారా, ఎంత నీట్గా ఉందంటే ఆ డిజైన్ చూడండి. స్కర్ట్ బోర్డర్ కూడా కాదు, హాఫ్ పై వరకు వచ్చేసింది, అలా డిఫరెంట్ షేప్లో మొత్తం హ్యాండ్ పెయింట్ వస్తుంది. ఇలా కింద కూడా గ్రేనే, లైట్ కలర్ గ్రే, ఇక్కడ డార్క్ గ్రే, 2 సైడ్స్ జరీ బోర్డర్ ఉంది, ఆల్ ఓవర్ అంతా చెక్స్ వచ్చి చక్కగా ఉందండి. సింగిల్ వేసుకున్న ట్రాన్స్పరెన్సీ ఉండదు, కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. టసర్స్ అనేసరికి టసర్స్ ప్యూర్ సిల్క్స్ కూడా చక్కగా లైట్ వెయిట్, ఈజీ క్యారీయింగ్ ఉంటుంది, చాలా క్లాస్ ఉంటాయి. మనకి ఇవి హడావిడిగా అయితే ఉండవండి, కొంచెం డస్టీ లుక్లో ఉండి కొంచెం అఫీషియల్ లుక్లో ఉంటాయి. ఇలా పళ్ళు కూడా జరీ లైన్స్ మీద కూడా హ్యాండ్ పెయింట్ వచ్చింది. బ్లౌజ్ వావ్, ఆ పింక్ షేడ్ ఉంది కదా ఆ కలరు, ప్లెయిన్ చెక్స్ బ్లౌజ్ వచ్చింది. బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 6500. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో లేకపోతే ఎలా మరి, ఇన్ని కలర్స్లో ఎల్లో కదా, ఎల్లో అని మరి డార్క్ ఎల్లో ఏం కాదు, మీడియం షేడ్ ఎల్లో. 2 సైడ్స్ కూడా ఇలా బార్డర్ కూడా మళ్ళీ 2 కలర్స్ ఇచ్చారు చూడండి, పైన గ్రీన్, కింద కొంచెం జరీ షేడ్ లాగా ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా చెక్స్ వచ్చి ఇంచుమించు నీళ్ళంత వరకు మనకి ఇలా బార్డర్ అంతా కూడా హ్యాండ్ పెయింట్, చాలా బాగుంది. అసలు ఈ బార్డర్ స్టైల్ అయితే ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి, కింద కూడా అలానే ఇచ్చారు, చాలా నీట్గా ఉంది. బ్యూటిఫుల్ డిజైనింగ్. ఇలా పళ్ళు కంటిన్యూషన్ లాగా అదంతా కూడా హ్యాండ్ పెయింట్ ఇచ్చారు డిజైను. ఇక్కడ మాత్రం గ్రీన్కి ఇలా చెక్స్ లైన్స్ వచ్చింది. బ్లౌజ్ కూడా గ్రీనే వచ్చింది. బ్యూటిఫుల్ ఎల్లో అండ్ గ్రీన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి, చాలా నీట్గా ఉంది. చక్కగా డస్టీ షేడ్ కాంబినేషన్ కదా, చాలా క్లాస్గా ఉంటుంది. ఈ సారీ ప్రైస్ కూడా 6500. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మనం చూపించానండి, సేమ్ డిజైన్ చూసాము, లైట్ కోర కదా, ఇది కొంచెం కలర్ డార్క్ ఉంది. దీనికి ఏంటంటే బార్డర్ ఇందాక చూసింది 3 ఇంచెస్ బార్డర్ ఉంది కదా, ఇది 2 ఇంచెస్ బార్డర్ ఉంది. సో ఆ వేరియేషను సేమ్ పర్టికులర్గా ఇదే కావాలి అనుకుంటే క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి, ఏది ఉన్నా ఓకే అనుకుంటే నో ప్రాబ్లం. బాగుంది కదా కాంబినేషన్, డిజైనింగ్ కూడా సేమ్, కొంచెం కలర్స్ లైట్ డార్క్ ఉంటాయి. ఇందాకదే కొంచెం డార్క్ రత్నావళి ఉంది, కొంచెం లైట్ ఉంది, అంటే ఇవి మల్టిపుల్స్ చేయించడానికి ఇదే ప్రాబ్లం అనమాట. అంటే నెక్స్ట్ టైం చేసేసరికి యాజ్ ఇట్ ఈజ్ రావు. సో అందుకే హ్యాండ్ పెయింట్స్ అయ్యి కూడా ప్రీ ఆర్డర్ తీసుకోలేదు. చాలా బాగుంది, కాకపోతే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. సో మీకు అంటే మనకి టసర్లో మెయిన్ ఈ బేస్ కోరా షేడ్ ఉంటుంది కదా, టసర్ కలర్ బేస్ కలర్, ఈ కలర్కి ఏ కలర్ అయినా కూడా చక్కగా సెట్ అవుతుంది. చాలా బాగుందండి కాంబినేషన్ కానీ డిజైన్ కానీ, చాలా యూనిక్ స్టైల్లో ఉంది. ఇలా ఆల్ ఓవర్ అంతా కూడా సేమ్ స్టైల్ డిజైన్ వస్తుంది, ఇలా ఉంటుంది.
ఇవి ఒక్కొక్కసారి పెద్ద జరీ బోర్డర్స్, ఒక్కోసారి చిన్న బోర్డర్స్, అంటే ఏవి రెడీగా ఉంటే దాని మీద మనకి చెప్తే చేసిస్తారు కదా, సో అందుకని మారుతూ ఉంటాయి అన్నమాట. మన అదే కలంకారీ పళ్ళులు అప్పుడు కూడా చెప్తాను కదా. ఇలా బ్లౌజ్, ఈ కలరే బ్లౌజ్ వచ్చేసరికి చాలా నీట్గా ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 6500. నెక్స్ట్ వచ్చేసి వావండి, వితౌట్ బార్డర్ టసెస్ ఉన్నాయి కదా, దానికి మనకి ఇంకా ఫైన్ క్వాలిటీ ప్లస్ హ్యాండ్ వర్క్ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది. మొత్తం అంతా కాంతా స్టిచ్, మనకి ఇలా రోజ్ వర్క్, చిప్ వర్క్ వచ్చి చిన్న బార్డర్ లాగా ఇచ్చారు కదా, మొత్తం హ్యాండ్ వర్క్. ఇలా బంచెస్ కూడా వచ్చాయి మనకి. స్టార్టింగ్ నుంచి చూసారంటే ఎల్లో కలర్కి ఇలా హాఫ్ వర్క్ కూడా అక్కడక్కడ బంచెస్ ఇచ్చారు, కిందంతా కూడా ఇలా బార్డర్ వస్తుంది. చాలా బాగుంది, మల్టీ కలర్స్ వచ్చి చక్కగా డిజైనర్ స్టైల్ అండి. చాలా నీట్గా ఉంది కదా, అసలు సింగిల్ వేసుకున్నా బాగుంటుంది. ప్యూర్ హ్యాండ్లూమ్ టసర్ వస్తుంది, వితౌట్ బార్డర్, వితౌట్ జరీ బార్డర్ లేకుండా అంతా వర్క్. చాలా క్లాస్ అండి. పళ్ళు కూడా ఇదంతా కూడా మొత్తం హ్యాండ్ వర్కే, తెలుస్తుంది కదా కలర్ అంతా కూడా, మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నా అర్థమైపోతుంది. హ్యాండ్ వర్క్ చాలా నీట్గా ఉంటుంది, చాలా టైం టేకింగ్ కూడా ఇవన్నీ కూడా. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్కి కూడా మనకి ఇలా బార్డర్ ఇచ్చారు, 2 హ్యాండ్స్కి ఇచ్చారు. ఇటువైపు ఒక హ్యాండ్, మళ్ళీ ఒక బంచ్ ఇచ్చారు కదా, కింద ఒక హ్యాండ్కి బంచ్ వచ్చింది. ఎంత బాగుందో చూడండి. మీరు దీని మీద ఏదైనా కలంకారీ అలా ట్రై చేయొచ్చు. ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న బ్యూటిఫుల్ ఉంటుంది. కొంచెం మంచిగా డిజైనింగ్ స్టైల్లో చూడాలి అనుకుంటే కనుక ఇలా చూడవచ్చు. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 9900. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇందులోనే రాయల్ బ్లూ షేడ్ బాగుందండి. కలర్ డార్కర్ షేడే చక్కగా ఉంటుంది కదా. ఇంక టసర్స్ ప్యూర్ టసరు, హ్యాండ్లూమ్ టసరు, ట్రాన్స్పరెన్సీ ఉండదు, కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. మనకి ఇవన్నీ కూడా వర్క్ చేయడానికి ఫ్రేమ్స్ పెడతారు కదా, దానివల్ల మనకి స్టార్చ్ ఉండదు. దీన్ని కొంచెం మెత్తగా ఉంది చూసారా. ఇది కూడా చూసారంటే హ్యాండ్ వర్కే, ఇది డిఫరెంట్ స్టైలు. అంటే ఇందాక చూసిన డిజైన్ వేరు, మనకి ఇలా బార్డర్ లాగా ఇచ్చారు, ఇదంతా థిక్గా ఫ్లవర్ ఇచ్చారు, మల్టీ కలర్స్. ఇది కూడా మనకి కుర్చీలంతా కూడా హాఫ్ వర్క్ కూడా బంచెస్ ఇచ్చారు అక్కడక్కడ, కిందంతా కూడా బార్డర్ స్టైల్. ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక 2 సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది. బ్యూటిఫుల్ అండి, చాలా చాలా క్లాసీగా ఉంది. అసలు పళ్ళు అయితే ఇంకా ఎక్సలెంట్. అసలు ఇదంతా కూడా హ్యాండ్ వర్కే, మొత్తం ఫిల్ చేశారు చూసారా నీట్గా. ఇదంతా కూడా అక్కడక్కడ బంచెస్ లాగా ఇచ్చారు, చుట్టూ బార్డర్ కూడా ఇచ్చారండి, క్రాస్ స్టిచ్. చాలా రకాలు ఉన్నాయి ఇందులో స్టిచ్చెస్. బ్లౌజ్ చూసారంటే ప్లెయిన్ బ్లౌజ్కి హ్యాండ్కి 2 సైడ్స్ కూడా మనకి ఇదంతా కూడా హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు, ఒక బంచ్ ఇచ్చారు. చక్క సింపుల్గా ఈ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు. చాలా నీట్గా ప్యూర్ హ్యాండ్లూము, ప్యూర్ హ్యాండ్ వర్క్. ఈ సారీ ప్రైస్ కూడా 9900. చాలా క్లాసీ ఉంటుందండి. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి సంపంగ్ గ్రీన్ షేడ్. ఎంత నీట్గా ఉందో చూడండి. ఇది మళ్ళీ డిఫరెంట్, ఏది సేమ్ కాదండి. వర్క్స్ అన్నీ కూడా డిఫరెంట్ ఉన్నాయి. అంటే ఈ బార్డర్ ఒక్కటి మాత్రం మనకి ఇలా క్రాస్ స్టిచ్ వచ్చింది, ఈ పైన వచ్చిన ఫ్లవర్ డిజైన్స్ అన్నీ కూడా మారుతూ ఉన్నాయి. ఇది కూడా బంచ్ స్టైల్ లాగా, కుచీలంతా కూడా అలా బంచెస్ ఇచ్చారు, కిందంతా బార్డర్ వస్తుంది, చాలా థిక్గా ఇచ్చారు చూడండి. ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది, చాలా నీట్గా ఉంది. చక్కగా ఇలా అఫీషియల్గా చూడాలి అనుకుంటే మంచిగా ఉన్నాయండి కలర్స్ అయితే. నీట్గా ఇలా ఆల్ ఓవర్ అంతా వచ్చి పళ్ళు కూడా అక్కడక్కడ బంచెస్ వచ్చాయి. ఇవన్నీ కూడా సిల్క్ మార్క్ సర్టిఫై అయితేనే ఉంటాయి. ఇది చూడండి డిఫరెంట్గా ఉంది, దేనికవే డిఫరెంట్ డిజైన్స్ కదా. ఇలా చక్కగా డిజైన్ వచ్చి ఇంత పళ్ళు అంతా కూడా చక్కగా రిచ్గా వర్క్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా 2 హ్యాండ్స్కి ఇస్తుంది. ఇలా ఇక్కడ ఉంది చూసారా, హ్యాండ్ ఫుల్ మొత్తం కవర్ అవుతుంది, మధ్యలో కూడా బంచ్ వచ్చింది. కలర్ అయితే మాత్రం చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్ షేడ్, మరీ మెరిసిపోతూ అయితే ఉండవు. టసర్స్ టస్టీ లుక్కి మంచి కలర్, చాలా బాగుంది కదా. యూనిక్ స్టైల్స్ అండి మన వాళ్ళన్నీ కూడా యూనిక్. రెగ్యులర్గా మనం టసల్స్ చాలా వెరైటీస్ చేస్తాం కదా, ఈ రోజు చేసినవన్నీ కూడా డిఫరెంట్ స్టైల్స్. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 9900. బ్యూటిఫుల్ కదా. సో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. ఇవ్వండి ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఈ వీడియోలో శారీస్ ఏమన్నా మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని కొత్త కలెక్షన్లో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.